ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. యథా హిరాశే పుష్పాణాం క్రియంతే నైకమాలికాః ఏవం జాతేన మర్త్యేన కర్తవ్యం కుశలం బహు. చాలా చిత్రంగా ఉంది ఈ శ్లోకం. దీంట్లో సందేశం ఏమంటే బహు కుశలం కర్తవ్యం, అది సందేశం. చాలా మంచి పనులను చేయవలెను. కుశలం అంటే మంచి పని, సరైన పని. మంచి పని అని కాదు, సరి అయిన పని. ఈ కుశల శబ్దం కూడా మనకు ఉపనిషత్ సాహిత్యం నుంచే వస్తుంది. కుశలాన్న ప్రమదితవ్యం, సరైన పని. ఆ సరైన పని, ఆ కుశల శబ్దం ఎలా వచ్చిందంటే, కుశ అంటే దర్భలు. ఈ దర్భగడ్డిని కోసుకుంటారు వైదికులు. దాంట్లో రెండు ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, దర్భగడ్డి విస్తృతంగా దొరకదు, ఇక్కడ అక్కడక్కడ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి వెతికి పట్టుకుని కోసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక దుబ్బు, దర్భగడ్డి ఉన్న దుబ్బు దొరికితే దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. దాన్ని మొత్తం అంతా తవ్వేసి తీసి చక్క వస్తే వారం రోజుల తర్వాత మళ్ళీ దర్భ కావాలంటే దొరకదు. కాబట్టి ఆ దుబ్బుని మనం కాపాడుకోవాలి. అందుకోసం కొంచెం కొంచెం కోసుకోవాలి. ఆ కోసిన తర్వాత ఆ దర్భ యొక్క దుబ్బు ఉంటుంది, దాని లాంజివిటీకి తేడా రాని విధంగా, అది చచ్చిపోకుండా, ఆ విరేళ్ళు తేడా రాకుండా సరళంగా మాత్రమే ఆ దర్భని కోసుకోవాలి. అరిటాకు కోసుకున్నట్టు, భోజనానికి అరిటాకు కోసుకుంటారు, చెట్టుకి తేడా లేని విధంగా కోసుకుంటారు. అలా కోసుకోవాలి. అది కుశలం. దాంట్లో ఉన్న కుశాన్ లునాతి ఇది కుశల. దాంట్లో ఉండే ఆ సరి అయిన విధము అది. రెండవది ఉన్నది, ఆ దర్భ ఆకులు, అందులో పచ్చిగా ఉన్న ఆకులు చాలా పదునుగా ఉంటాయి. రెండు వైపులా పదును ఉంటుంది. అగ్రము చాలా షార్ప్గా ఉంటుంది. మీరు కనుక హడావిడిగా చేపెడితే చేతి అవుతుంది, రక్తం వస్తుంది. అప్పట్లో బ్యాండేడ్లు అవి సమృద్ధిగా ఉండేవి కావు. అది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చేయి తెక్కుండగా 4 ఆకులు కోసుకోవాలి. జాగ్రత్తగా చేపెట్టి జాగ్రత్తగా కోసుకోవాలి. అంచేత ఈ పని, దర్భగడ్డి కోయడం అనే పని చాలా సరిగ్గా జాగ్రత్తగా చేయాలి. అందుకోసం మంచిగా సరిగ్గా చేసే పనికి కుశల అనే పేరు వచ్చింది. ఎవడైతే మంచిగా సరిగ్గా పని చేస్తాడో వాడిని కుశల అని అంటారు. నేను ఈ పుస్తకాలు ఏమైనా అప్పుడప్పుడు డబ్బాలో ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటాను. నాకు ఎవరో ఫోన్ చేసి అందిందంటే చాలా సంతోషం అంటారు. ఎవరో ప్యాక్ చేయించారు, బాగా ప్యాక్ చేశారండి అంటారు. అప్పుడు నేను అంటారా, ప్యాక్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పంటారా అని అడుగుతా. చెప్పండి, నేనేనండి. మీరే ప్యాక్. అవును అంటే నేను చాలా ఓపికగా కూర్చుని నాకు వేరే పని ఏమీ లేదుగా, అదే పని. అంచేత చాలా శ్రద్ధగా ప్యాక్ చేస్తా ఉన్న సామగ్రిని ఉపయోగించి. అంటే చేసే పని క్లీన్గా మనం చేయాలి. పూర్తిలాగా చేయకూడదు, హడావిడిగా చేయకూడదు. హడావిడిగా చేసి సగం ఇక్కడ సగం అక్కడ అన్నట్టుగా చేయకూడదు. చేసే పని ఏదో క్లీన్గా చేయాలి. తక్కువ పని చేసినా పర్వాలేదు, కానీ క్లీన్గా మాత్రం చేయాలి. క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండకూడదు, క్వాంటిటీలో కాంప్రమైజ్ ఉండొచ్చు. ఎక్కువ పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసిన పని చక్కగా చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ కుశలం బహుకుశలం కురువైత, చాలా మంచి పనులు చేయాలి. అలాగని పిక్ పాకెటింగ్ అది పెర్ఫెక్ట్గా చేశానని అలాగంటే దానికి అప్లై చేయకూడదు. వాడికి తెలియకుండా వాడు కునుకుబాట్లు పడుతుంటే వాడి నిద్రకి భంగం కాని విధంగా వాడి జేబులో సొమ్మును నేను కొట్టేశాను అని అది కుశలం అనకూడదు. అలా కాదు, అది యోగ్యమైన పని అయి ఉండాలి, సరైన పద్ధతిలో చేయాలి. అది కుశల శబ్ద ప్రయోగం. అటువంటి కుశలమును చాలా చెయ్యాలి అని భగవాన్ బుద్ధుడు అంటున్నాడు. ఎందుకని చాలా చేయాలి? ఏమిటి ఈ తనపై తాను
ఈ రకంగా తనను తాను ప్రోత్సాహం చేసుకుని నేను ఎక్కువ కుశలమును చేయాలి అని ఎందుకు అనుకోవాలి? అంటే జాతేన మర్త్యేన, పుట్టేవు పోతావు. ఎందుకంటే ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్. అవి పుట్టినవి పోతాయి. ఆ సముదాయము పుట్టింది పోతుంది. ఎక్కువ టైం పట్టదు పోవడానికి. పుట్టింది కాబట్టి పోవడం ఖాయం. ఎక్కువ టైం పడుతుందని కూడా మీరు అనుకోవద్దు. పోతారు, తొందరలోనే పోతారు. కాబట్టి బతికుండగా తొందరగా మంచి పనులు చాలా చేసుకుంటే మంచిది. తర్వాత ప్రాణము, పుట్టుట పోవుట అంటే అర్థం ఏంటి? ఒక ఫిజికల్ బాడీకి ప్రాణశక్తి సంక్రమించినది, ప్రాణశక్తి దాని యందు ప్రవేశించినది. ఈ ప్రవేశ శృతులు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఆత్మ చైతన్యం ప్రవేశించింది అని మనకి శృతులు కనపడతాయి. యతయా సీమానం విదార్య యతయా ద్వారా ప్రాపద్యత. అయితే అదే ఐతరేయంలో అసలు ప్రవేశ శృతి అంటే ఐతరేయం ముందు వస్తుంది. అదే ఐతరేయంలో ఈ ఉపనిషత్తుకి ముందు ఆరణ్యకంలో ప్రపదాభ్యాం ప్రాపద్యత, కాలి వ్రేలి కొనల గుండా ప్రవేశించను. ఎవరు? ప్రాణశక్తి, ప్రాణము. ద లైఫ్ ఎంటర్డ్ త్రూ కాలి వ్రేలి కొనల గుండా. చైతన్యం ఎంటర్డ్ త్రూ హియర్. అది ఆత్మయే, ఇది ఆత్మయే. లోపల ఏది ప్రవేశిస్తే అది ఆత్మ. ఇప్పుడు ఏ ఆత్మ సుపీరియర్ అని పెద్ద చర్చ అక్కడ. మొత్తం ఇతరేం అంతా ఇదే ప్రసక్తి. కాలి కొనల గుండా ప్రవేశించిన ఆత్మ, దానికి ప్రాణ ఆత్మ, దాన్ని అపరబ్రహ్మ అని కూడా అంటారు. హిరణ్యగర్భ నామధేయం కూడా దానికే. దట్ ఈజ్ నాట్ ది సుప్రీం. దట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ యాక్షన్స్. వెరాస్ దిస్ ఈజ్ నాలెడ్జ్. దెర్ఫోర్ నాలెడ్జ్ ఈజ్ సుపీరియర్ టు యాక్షన్. కాబట్టి దిస్ ఈజ్ ది పరబ్రహ్మ, అది అపరబ్రహ్మ. మొత్తానికి ఇక్కడ అపరబ్రహ్మని మీరు పెట్టుకోండి. అపరబ్రహ్మను కూడా చూడాలి కదా మనం. కేవల పరబ్రహ్మతో ఉండకూడదు, అపరబ్రహ్మను కూడా పెట్టుకోవాలి. ఓకే, సంభూతించే వినాశించ రెండింటిని పెట్టుకోమన్నారు. అపరబ్రహ్మ, పరబ్రహ్మ. అపరబ్రహ్మ యొక్క ఉపాసన ఉండాలి, పరబ్రహ్మ యొక్క జ్ఞానము రెండూనే ఉండాలి. కాబట్టి ఈ ప్రాణశక్తి ఇది అపరబ్రహ్మ. దీనివలన మంచి పనులను మనం చేయగలుగుతాం. దెర్ఫోర్ జాతేన మర్త్యేన, ఈ దేహేంద్రియ సముదాయము పుట్టింది పోతుంది. దీంట్లో ఆ ప్రాణశక్తి ప్రవేశించినది. దీనికి ఒక అద్భుతమైన సామర్థ్యమును ఆ ప్రాణశక్తి అనుగ్రహించినది. ద కాస్మిక్ పవర్ ఎండౌడ్ దిస్ బాడీ విత్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ దట్ కెన్ బి అకాంప్లిష్డ్. ఆ దృష్టి పెట్టుకుని బ్రతుకుండగానే పోయే ముందే 4 మంచి పనులు చేసుకోవాలి. చాలామంది మంచి పనుల్ని వాయిదా వేసుకుంటారు. ప్రస్తుతానికి డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించడం హడావిడిలో ఉంటారు. చాలా స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. నేను చూశాను ఇన్ ఆర్థడాక్స్ సర్కిల్స్ గొప్ప గొప్ప గ్రంథములను అధ్యయనం చేయుట. అక్కడ ఆర్థడాక్స్ సర్కిల్లో ఉండే విలక్షణమైన సంగతులు కొన్ని చెప్తున్నా. క్రిటికల్గా చెప్పట్లా, క్రిటికింగ్గా చెప్తున్నా. ఒకటి, గొప్ప గొప్ప గ్రంథములను అధ్యయనము చేయుట. ఎందుకంటే సంస్కృత భాషపై మంచి పట్టును సంపాదించి ఉంటారు కాబట్టి ఉత్కృష్టమైన గ్రంథములను అధ్యయనం చేయగలుగుతారు. అదొక భాగ్యం. అది ఒక ఆర్థడాక్సీ నుంచి మనం నేర్చుకోవాల్సిందే. 2, చాలా కుత్సితమైన స్వార్థపరమైన బ్రతుకుట. రియల్లీ మీరు లోతుల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అపవాదములు ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, ఏదైనా పండిత సభ అయిందనుకోండి, నా సంభావన నాకు వచ్చేస్తే ఇంక ఈ మొత్తం సభ అంతా పాతాళంలోకి వెళ్ళిపోయినా నాకు పర్వాలేదు అనే అంతటి ధోరణి. చాలా అసూయలు, ద్వేషములు, రాగములు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతకంటే ఈ మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు చూడండి, దే ఆర్ మచ్ మోర్ ఓపెన్ మైండెడ్, మచ్ మోర్ లిబరల్ అండ్ గుడ్ హార్టెడ్. ఆ బేసిక్ గుడ్ హార్ట్ కూడా లేకపోవటం అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి మనస్సును సంకుచితం చేసేసుకుంటాడో, అద్వైతంలో పడిపోయి నేను వేరు దేవుడు వేరు, కాబట్టి నేను వేరు నువ్వు వేరు, నా కులం గొప్పది నీ కులం తక్కువది, ఆ రకమైన సంకుచిత భావమును దట్ బికమ్స్ ది ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. అది ఎప్పుడైతే లైఫ్కి ఫౌండేషన్ అయిపోతుందో
వాడు ఇంకా దాని నుంచి బయటపడలేడు. హీ కెనాట్ బి బిగ్ హార్టెడ్. హీ హ్యాస్ టు బి పెటీ మైండెడ్ ఓన్లీ. ఈజ్ కండెమ్డ్ టు ఎ లైఫ్ ఆఫ్ పెటీ మైండెడ్నెస్. అది కూడా గమనించి మనం దాని నుంచి బయటపడాలి. అలా బతకూడదు. ఓవైపున దేవుడు, పూజలు, వ్రతములు, ఉపవాసములు, నైవేద్యములు, ప్రసాదములు, మాలలు, పుష్పములు, గంధములు, పూజా సామగ్రి పట్టశక్యం కాదు ఈ సమాచారం. మరోవైపున స్వార్థము, అకరుణ, కరుణ అనేది లేకుండుట, చాలా నిష్ఠురత, రూట్ నిష్ఠురత, ఇటువంటి దృష్టికోణం, చాలా పట్టించుకోని లక్షణము, చాలా పెట్టి మైండెడ్గా బ్రతకడం, ఈ రెండు కాంట్రడిక్టరీగా ఉంటుందని అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. అలా ఉండకూడదండి. అలా ఉండకూడదు. చాలా విశాలమైన హృదయమును కలిగి ఉండాలి. కాబట్టి మంచి పనులని పోస్ట్పోన్ చేయకూడదు. మంచి పనులను అధికాధికంగా ఇప్పుడే చేయాలి. ఎప్పుడో చచ్చిపోయే ముందు చేస్తామన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి బ్రతికుండగానే, యాక్టివ్గా ఉండగానే, చాలామంది ఏం చేస్తారంటే యవ్వనము భోగముల కొరకు, మధ్య వయస్సు చింతలను ప్రోగు చేసుకున్నట కొరకు, వృద్ధాప్యం చింతలతో బ్రతికి దేహం త్యాగం చేయడం కొరకు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. అలా ఉండకూడదు. తర్వాత మంచి పనిని వాయిదా వేయకూడదు. మంచి పనిని వెంటనే చేసేయాలి. కాబట్టి జాతేన మర్త్యేన, పుట్టేవు పోతావు. కాబట్టి మంచి పని చేయి, మంచి పనులను చేసుకో, ఎక్కువగా చేసుకో. ఎంత ఎక్కువగా వీలు పడితే అంత ఎక్కువగా మంచి పనులను చేయుము అనే సందేశం. నేను ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తూ ఉంటాను. కొంత డైగ్రెషన్ ఉంటుంది. మీరు మొత్తం మెసేజ్ అంతా మీరు దాంట్లోంచి తీసుకోవాల్సి ఉంటుంది. జనులు వాయిదా వేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. నేను అది చెప్పాలనుకున్నా. రిటైర్ అయిన తర్వాత మంచి పనులు చేయడానికి, మంచి పనులు చేస్తాం. ఏమిటండి మంచి పనులు? మీరు రిటైర్ అయిన తర్వాత చేయబోయే మంచి పనులు ఏమిటి? రిటైర్ అయ్యే వరకు చేసుకునే పనులు ఏమిటి? పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం, అమ్మాయిలకు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం, అబ్బాయిలకి కట్నాలు ముక్కు పిండి వసూలు చేసి పెళ్ళిళ్ళు చేయటం. ఓకే, అదొక మంచి పని. పెళ్ళి రిటైర్ అయ్యే లోపల చేసే పనుల్లో అదొకటి. ఒక ఇల్లు కట్టడం, దాని మీద మేడ వేయడం, అది అద్దెకి ఇవ్వడం, ఇంకో ఇల్లు కూడా కట్టి అద్దెకి ఇవ్వడం, ఇక్కడక్కడ ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోవడం, అది ఇంకో మంచి పని. ఇన్సూరెన్స్లు బంగారం పోగు చేసుకోవటం. లేడీస్ లక్ష్మీ అమ్మవారు బంగారం పెట్టుకుంటారు కదా. లక్ష్మీ అమ్మ హిరణ్యవర్ణం. హిరణ్యం అంటే బంగారం కాదు, బంగారపు రంగు గల ఆవిడ అని అర్థం. బంగారం పెట్టేసుకుందని కాదు. పోలు బంగారం పెట్టుకున్నారేమో మరి. కాబట్టి లక్ష్మీదేవత బంగారం పెట్టుకున్నవాడు మనం కూడా పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? పోలండి 100 తులాలు పెట్టుకుందాం. 100 తులాలు పెట్టేసుకున్న తర్వాత లెట్ us మేక్ ఇట్ 200. ఏమిటనుకుంటున్నారు మీరు? హ్యూమన్ మైండ్. హిందూయిజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఆ తర్వాత ఏమిటండి, పిల్లల్ని అమెరికా పంపించటం. మెకాలే మనకి మూల పురుషుడు. అతను పెట్టిన సిస్టమ్ మన కోసమే పెట్టాడు. మరి మంచి ఇవన్నీ రిటైర్ అయ్యేదాకా చేసుకోవటం. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ రిటైర్ అయ్యే వరకు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారండి? కాశీ యాత్ర చేస్తాం. కాశీలో విశ్వనాథుని దర్శిస్తాం. కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శిస్తే గంగలో స్నానం చేస్తాం. పాపాలన్నీ పోయేగా. ఇంటికి వచ్చి బంధువులను పిలిచి బంధువులకు భోజనం పెడతాం. బంధువులకు భోజనం పెడతాం. ఏది బావమరిది, నీ వాడి పెళ్ళాన్ని, వాడి పిల్లల్ని, మేనమావని, వాడి పెళ్ళాన్ని, వాడి పిల్లల్ని, వీళ్ళందరినీ పోగేసి భోజనం పెట్టడం. అన్నదానం. దీనికి ఇదే అన్నదానం అంటే ఎవడన్నా నవ్విపోతాడు. ఇవన్నీ చేసేసి ఇంకే ఉంది, నేను రెడీ, ఐఎమ్ రెడీ ఫర్ హెవెన్. షష్ఠి పూర్తి చేసుకోవటం అవుట్ ఆఫ్ ఫియర్. సహస్రచంద్ర దర్శనం చేసుకోవటం అవుట్ ఆఫ్ సమ్ మోర్ ఫియర్. దిస్ ఈజ్ నాట్ లైఫ్.
దిస్ ఈజ్ సెల్ఫిష్నెస్ అండ్ సూపర్స్టిషన్. అలా బతకద్దు. కుశలం బహు. నీకు చాలా మంచి చేసుకో, కుటుంబానికి చాలా మంచి చేయి, సమాజానికి చాలా మంచి చేయి. కుశలం బహు కర్తవ్యం అని చెప్తున్నాడు. మరి దేవుడి మాట ఏమిటండి? ఇదే పెద్ద సమస్య. మంచితనాన్ని దేవుణ్ణి సెపరేట్ చేసి పెట్టారు మన వాళ్ళు. ఎప్పుడైతే మంచితనాన్ని దేవుణ్ణి సెపరేట్ చేశారో అప్పుడే మతంలో దోషం ప్రవేశించేసింది. మంచితనం వేరు, దేవుడు వేరు కాదు. ఏమంటే మీరు చెప్పండి, సత్యనారాయణ వ్రతము గొప్పదియా, లంచాలు పుచ్చుకోకపోవడం గొప్పదియా? ఏది గొప్ప? నేను రెలవెంట్ ప్రశ్న వేశానా? మీనింగ్ఫుల్ ప్రశ్న వేశానా? పోనీ అంత లంచం అనేది జీవితానికి ఇంతకీ సంబంధించింది. సత్యనారాయణ వ్రతము గొప్పదియా, ఆఫీస్కి టైంకి వెళ్ళడం గొప్పదియా? గవర్నమెంట్ ఉద్యోగి ఆఫీస్కి టైంకి వెళ్ళడం గొప్ప, సత్యనారాయణ వ్రతం గొప్ప? ఏది గొప్ప? అంటే వాడు ఏమంటాడో తెలుసిన? సత్యనారాయణ వ్రతం గొప్ప అంటాడు. దిస్ ఈజ్ హౌ ఇండియా బికేమ్ అండర్ డెవలప్డ్ కంట్రీ. ఏ రోజైతే సత్యనారాయణ వ్రతం కాదయా, ఆఫీస్కి టైంకి వెళ్ళడం, మన డ్యూటీ మనం చేయటం, అది గొప్ప, అది కర్తవ్యము, అది మన ధర్మము. సత్యనారాయణ వ్రతం చేయగలిగితే చేయవచ్చు, ఒకవేళ కుదరకపోతే మానివేయవచ్చు, ధర్మానికి భంగం కలగదు. డ్యూటీకి లేటుగా వెళ్ళి డ్యూటీ చేయకపోతే మటుకు ధర్మభంగం అవుతుంది అని ఏనాడైతే మనిషి గుర్తిస్తాడో ఆనాడు భారతదేశం వెంటనే అది డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. దానికోసం ఇంక వేరే మీరు ప్రయత్నం అక్కర్లా. అంటే ధర్మమును విగ్రహ ఆరాధన అండ్ కర్మకాండకు చెందిన కర్మలు అంతే ధర్మం ఉంటాయి. కర్తవ్య కర్మానుష్ఠానము, డ్యూటీని చేయుట, ప్రేమతో డ్యూటీని చేయుట, ఇతరులకు మంచిని చేయుట, ఇదంతా ధర్మంలోకి రాదు. ధర్మం అంటే ఏమిటి? ఇంతే. మీకు ఈ డైలమా ఆర్ డైకాటమీ మీకు ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో కూడా కనపడుతుంది. మీరు న్యూ టెస్ట్మెంట్ తీసి చదవడం ప్రారంభిస్తే అక్కడ ఓ ప్రశ్న ఉదయిస్తుంది. షాబత్ అని ఉంటుంది, సాటర్డే దేవుడు 6 రోజులు కష్టపడి పనిచేసి నిద్రపోయాడు, ఏ పని చేయలేదు. కాబట్టి మనం కూడా ఏ పని చేయకూడదు. ఈ ఐడియాస్ అన్నీ కూడా ఈ సిల్క్ రూట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయని నాకు అనిపిస్తుంది. ఇక్కడ హిరణ్యగర్భుడు అహం అన్నాడు, అంచేతనే ఈనాటికి మనం అహం అంటున్నాము. ఏమండి, హిరణ్యగర్భుడు ఆ విరాట్ పురుషుడికి ఆకలి వచ్చి కలిగినది, అంచేతనే మనకి ఈనాడు ఆకలి కలుగుతోంది. అలా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఇన్ ది సెన్స్ దట్ ద మ్యాక్రో ఈజ్ సేమ్ యాజ్ ది మైక్రో ఈజ్ నెవర్ ఇండిపెండెంట్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ ది మ్యాక్రో అని ఒక చక్కటి సందేశం ఉన్నది. దీస్ ఐడియాస్ మస్ట్ హ్యావ్ గాన్ దేర్ అని అనిపిస్తుంది. భగవంతుడు 6 రోజులు కష్టపడి పనిచేసి నిద్రపోయాడు 7వ రోజు, అదే శనివారం నిద్రపోయాడు. కాబట్టి మనం కూడా ఆ మిగిలిన రోజులు కష్టపడి పనిచేసి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. అంచేతనే వాళ్ళు డెవలప్డ్ కంట్రీ ఇజ్రాయెల్, వాళ్ళ రోజులన్నీ కష్టపడి పనిచేస్తారు. ఆ షబత్ రోజు నేను నిద్రపోతారు, అంటే ఇంకా ఆ రోజు ఏ పని చేయరు. లిటరల్ ఏ పని చేయకూడదు అంటే ఏ పని చేయకూడదు. కుర్చీలో కూర్చున్నవాడు లేవడు, లేచినవాడు కూర్చోడు, అలాగా లిటరల్. నాకు ఈ మంగళం అయిపోయింది. నేను షబత్ రోజునే ఒక జూయిష్ హౌస్లో గెస్ట్గా ఉన్నా. నేను ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్, జూయిష్ హౌస్లో గెస్ట్గా ఉన్నా. వాళ్ళందరూ రేపు షబత్ అని అంతకు ముందు రోజు రాత్రి శుభ్రంగా భోజనం చేసేసారు, ఏదో చేశారు మొత్తానికి. నేను నా పద్ధతిలో లిమిటెడ్గా ఏదో తిన్నా. మొన్నడు వంట ఉండదు, ఏముండదు, ఉపవాసమే అందరూ. నేను ఉపవాసమే, ఇంకా నాకు ఎవడు పెట్టేవాడు కూడా ఉన్నాడు. షబత్. కమింగ్ టు ది పాయింట్, న్యూ టెస్ట్మెంట్లో ఈ డైలమా వస్తుంది. శనివారం పొద్దున్న ఒక మనిషి నీళ్లలో మునిగిపోతూ ఉన్నాడు, వాడికి చెయ్యి అందివ్వాలా అందివ్వక్కర్లేదా? వాడు హెల్ప్ అని అరుస్తున్నాడు, వీడి చెయ్యి అందివ్వడు. It doesn't help him to pull out, doesn't help.
ఎందుకు హెల్ప్ చేయవరా అని అడిగితే షబత్ వైలేట్ అవుతుందంటాడు. చూడండి, లుక్ ఎట్ దట్. అప్పుడు క్రైస్ట్ మహాశయుడు ఏం చెప్పాడంటే, షబత్ వైలేట్ అయినా పర్వాలేదు, గివ్ హెల్ప్ టు ది డ్రౌనింగ్ పర్సన్, హెల్ప్ పుల్ అవుట్ ది డ్రౌనింగ్ పర్సన్. అప్పుడు మీరు పని చేశారు కదా, షబత్ వైలేట్ అయినా పర్వాలేదు అని చెప్తారు. అంచేతనే వాళ్ళు డెవలప్ అయ్యారు. ఇక్కడ చోదనా లక్షణోర్థో ధర్మ అని డెఫినేషన్ పెట్టుకుని మంచితనం కోసం కూడా మేము దాన్ని విడిచిపెట్టము అనేటువంటి ఒక మూర్ఖత్వంలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, అంచేతనే మనం వీ హ్యావ్ యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ యట్ టు లివ్ ది లాఫ్టీ ప్రిన్సిపల్స్ దట్ ది స్క్రిప్చర్స్ టాక్ అబౌట్. అక్కడ ఉన్న విషయానికి నేను ఏదో కొంత ఫిలసాఫికల్ మూరింగ్స్, ఆ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. మంచి చేయాలి, ఎక్కువగా చేయాలి. తర్వాత వేదాంతం పేరుతో సోమరులుగా తయారవుతున్నారు జనులు. వేదాంతము అనగా బుద్ధికి పదును పెట్టుట, శరీరమునకు సోమరిధనము, రెండింటి యొక్క కాంబినేషన్ వేదాంతము అని అనుకుంటే అసలు హంసలోనే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అది ఇట్ ఈజ్ రాంగ్. వేదాంతము శరీరమునకు సోమరిధనమును కలిగించుట కాదు, బుద్ధికి పదును పెట్టుట కాదు. ఇది నైదర్. బుద్ధికి పదును పెట్టుట అంటే పాండిత్యం, అది వేరు. శరీరమును సోమరిగా తయారు చేయుట, ఇదిగా వేదాంతం. when I see young people, గ్రాడ్యుయేట్ అంటే అర్థం ఏంటి? వాడు ఈజ్ ఇన్ ది మిడిల్ గ్రౌండ్. పెద్ద ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాదు, పెద్ద మరీ తక్కువ కాదు, అలా మిడిల్ గ్రౌండ్లో ఉన్నాడు వాడు హీ హ్యాస్ టు పుష్ ఫార్వర్డ్. అది మానేసి తత్వబోధ చదువుతానంటాడు. వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ తత్వబోధ? అండ్ దెన్ సోమరిగా తయారవుతాడు. ఎందుకంటే వేదాంతం అంటే భోజనం బాగా చేయటం, ఖరీదైన భోజనం చేయటం. ఇది కంట్రీ క్లబ్ వేదాంత. ఇది ఒక కంట్రీ క్లబ్లో భోజనం ఎలా ఉంటుంది, కంట్రీ క్లబ్లో ఫలహారాలు అవి ఎలా ఉంటాయి, ఈ వేదాంతాలు కూడా అలాగే ఉంటాయి. దీనికి ఒక థీసిస్ కూడా ఉంది. మనం కడుపు నిండా భోజనం చేసేస్తే శ్రవణం హ్యాపీగా చేయొచ్చు. అవును, కడుపు నిండా భోజనం చేస్తే శ్రవణం హ్యాపీగా చేస్తారా, నిద్రపోతూ చేస్తారా? శ్రవణం హ్యాపీగా చేయాలంటే లైట్ మీల్ తినాలి, అప్పుడు మీరు శ్రవణం హ్యాపీగా చేయగలుగుతారు. కాబట్టి వేదాంతం పేరుతో సోమరిధనము తగదు. వేదాంతమును చదువుకుంటున్న వాళ్ళు, వేదాంతమును బోధించే వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండడం, డయాబెటాలజిస్టులు, హార్ట్ స్పెషలిస్టులు, న్యూరాలజిస్టులు వీళ్ళందరూ చుట్టూ తిరుగుతూ ఉండటము, ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ కాంట్రడిక్షన్. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ వేదాంతం యొక్క స్వరూపం మనకి తెలియకపోవడం చేతనే. వేదాంతమునకు కర్మకు ఉండేటువంటి సంబంధాన్ని, పని చేయుట ఉండే సంబంధాన్ని కరెక్ట్గా ప్రతిపాదించిన మహాత్ములు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఉంటారు. ఒకడు వివేకానంద స్వామి, రెండోవాడు స్వామి రామతీర్థ. వీళ్ళిద్దరూ కూడా వేదాంతం పేరుతో సోమరిధనమును మీరు ఎంకరేజ్ చేసుకోకండి. వేదాంతం ఈజ్ నాట్ అబౌట్ స్టడీయింగ్ ఎ నెంబర్ ఆఫ్ టెక్స్ట్స్. యు వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్, బీ అలర్ట్ అండ్ యాక్టివ్, వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్, హ్యామర్ ఆన్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్? కుశలం బహు. బుద్ధుడు కూడా అదే చెప్తున్నాడు. మంచి పనిని చేసుకుంటూ బతికేయాలి, అదే వేదాంతం. వేదాంతం అంటే రియలైజేషన్ ఆఫ్ ట్రూత్, సత్య సాక్షాత్కారం. సత్య సాక్షాత్కారం అంటే ఏమిటనుకుంటున్నారు? గురువాయూరు వెళ్ళామండి, శ్రీకృష్ణుడి యొక్క దర్శనమైంది, అలా ఉంటుంది అనుకుంటున్నారా సత్య సాక్షాత్కారం? తిరుపతి వెళ్ళాము, మాకు దేవుడి దర్శనం బాగా అయింది. వేదాంతం చదువుకున్నాం, మాకు సత్యం బాగా కనపడింది, అలా అనుకుంటున్నారా మీరు? లేకపోతే మెడిటేషన్ బాగా చేసాం, మాకు ఆ బ్లూ కలర్డ్ ఫ్లాష్ బాగా కనపడింది.
మెడిటేషన్లో బ్లూ కలర్ ఫ్లాష్ కనపడితే అదేమైనట్టు అది? వీళ్ళందరినీ గోడ కుర్చీలు వేస్తే కానీ బాగుపడండి. సో సత్య సాక్షాత్కారం అంటే ఏంటి? మాకు సత్యం సాక్షాత్కరించింది, అదే సత్య సాక్షాత్కారం. అలా ఉండదు సత్య సాక్షాత్కారం. సత్య సాక్షాత్కారం ఎలా ఉంటుందంటే తన స్వరూపము తనకు అనుభవానికి వస్తుంది. తన స్వరూపం తనకు అనుభవానికి వచ్చినట్లు ఏమిటి లెక్క? ఎందుకంటే తనకంటే ఇతరమైతే ప్రూఫ్ ఉంటుంది, ఫోటో తీసి చూపించవచ్చు. తన స్వరూపం తనకే అనుభవానికి వచ్చింది అన్నప్పుడు దానికి ప్రూఫ్లే ఉండవు, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రూఫ్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషను? థాట్, స్పీచ్ అండ్ యాక్షన్, ఈ మూడింటి యందు ఆ కుశలము ప్రకటమవుతూ ఉంటుంది. ప్రేమ కుశలము ప్రకటమవుతూ ఉంటుంది. కాబట్టి వాడు చేసే సంకల్పములో సత్యం ఉంటుంది. ఎలాగా? ఎదురువాడు నిందిస్తున్నాడా? ఏం పర్వాలేదు, నిందిస్తున్నా వాడి స్వరూపము నా స్వరూపము ఒక్కటే. చూడండి, సంకల్పంలో సత్యం వచ్చింది. పలుకు అదే ఉంటుంది, చేష్ట అదే ఉంటుంది. అది సత్య సాక్షాత్కారం. ఎప్పుడైతే మీకు సత్యము యొక్క ప్రభావము ఈ యాక్షన్స్ మీద పడిందో అప్పుడు సత్యం ఉన్నట్టు. ఇప్పుడు ఏలక్కాయ వేశారా లేదా పాయసంలో? వేశారు. చూపించు, ఏలక్కాయ చూపిస్తారా పాయసంలో? నువ్వు చెంచాడు నోట్లో పెట్టుకో, నీకు ఆ సుగంధం వస్తుంది. ఇంకో చెంచాడు వేసుకో, మళ్ళీ సుగంధం వస్తుంది. లేదా మీకు ఏలక్కాయలు ఏరి చూపించాలా? హౌ డు యూ లుక్ అట్ ఇట్? కాబట్టి బహు కుశలం. ఆ యాక్షన్స్లో ఆ సత్యం యొక్క అనుభవము అది ప్రకటమైపోతూ ఉంటుంది. కాబట్టి బహు కుశలము కుర్వీత, చాలా ఎక్కువ కుశలమును చేయాలి. చిన్న దృష్టాంతం, బుట్టెడు పువ్వులు ఉన్నాయి, అంతా ఒక్క మాల కట్టి నీ మెళ్ళ వేసుకుంటావా? ఏమి 10 మాలలు కట్టచ్చు. అలాగే నీ శరీరంలో బోల్డ్ శక్తి ఉన్నది. ఒక్క మంచి పని చేసి ఆపేయద్దు, చాలా మంచి పని చేయాలి. అసలు ఏమిటి మంచి పని? వాట్ ఈస్ దిస్ గుడ్ వర్క్? కుశలం, వాట్ ఈజ్ ఇట్? చూడు, ఇంట గెలిచి రచ్చగలవాలి. ఇంట్లో వాళ్ళకి కొంత మంచి సర్వీస్ చేయి, తల్లిదండ్రులకు సర్వీస్ చేయి, కట్టుకున్న భార్యకు, పిల్లలకు, కన్న పిల్లలకు వాళ్ళకు కొంత సర్వీస్ చేయి, వాళ్ళని హ్యాపీగా ఉంచు, లెట్ దెమ్ బి హ్యాపీ. కొంతమంది ఇంట్లో వాళ్ళని రోడ్డును పాడేసి తామేమో ప్రపంచానంతనే ఉద్ధరిస్తామని బయలుదేరతారు, సోషల్ సర్వీస్ చేస్తామని బయలుదేరతారు. చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఈ సోషల్ సర్వీస్ పీపుల్ ఉన్నారే, వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను అది కూడా మాట్లాడాలనే అనుకుంటున్నాను ఈ బహుకుశలం సందర్భంలో. ఈ సర్వీస్ అనే పేరు పెడతారు, సేవ అంటాడు, సర్వీస్. ఓకే, ఈ సర్వీస్ అనే మాటని మీకు వెస్ట్రన్ సొసైటీలో గాడ్కి చేసే వర్షిప్కి సర్వీస్ అని పేరు. మీరు చర్చిలో సర్వీస్ బిగిన్స్ ఎట్ 7:30 AM అంటాడు. ఆ మాస్ అంటే ప్రేయరు, అది సర్వీసు అక్కడ బిగిన్ అవుతుంది. ఏదో చిన్న రిచువల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళది ప్రేయర్ ఎక్కువను, రిచువల్ తక్కువగా ఉంటుంది. బట్ మొత్తం రిచువల్ అండ్ ప్రేయర్ అంటే వెర్బల్ ప్రేయర్ రెండు కలిపి కొంత సర్వీస్ అని పేరు. మనవాళ్ళు కూడా అదే మోడల్లో మీరు కెనడా టెంపుల్కి వెళ్ళినట్లయితే టెంపుల్ సర్వీస్ బిగిన్స్ ఎట్ 8 AM అని పెడతారు, ఆ సర్వీస్ అనే పదం. కాబట్టి దేవుడి పేరుతోటి ఏదో కొంత యాక్టివిటీ, వెర్బల్ అండ్ ఫిజికల్, దానికి సర్వీస్ అని పేరు. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? సేవ అని చేయాలి. దేవుడికి సేవ చేస్తున్నాం, దేవుడికి కైంకర్యం చేస్తున్నాం. హైలీ మిస్లీడింగ్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఈ ఐడియా మీకు బాగా గట్టిపడిందంటే మనస్సులో, మీ చేత సర్వీస్ చేయించుకోకపోతే దేవుడికి ఇబ్బంది అవుతుందనే దేవుడి పరిస్థితి, దేవుడు ఇబ్బందులు పడతాడు. అంచేతనే మీకు అప్పుడప్పుడు పేపర్లలో చదువుతూ ఉంటారు, ప్రభుత్వం వాళ్ళు అర్చకులకు సరైన జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు, ఆ కారణంగా దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేని పరిస్థితి ఏర్పడుతోంది అని రాస్తాడు. ఆ దేవాలయంలో దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవు అని రాస్తాడు. అంటే దేవుడికి ఏదో ఇబ్బంది అన్నట్టుగానే రాస్తున్నాడా?
తర్వాత వీడికి దేవుడు కల్లో కనపడి నేను వర్షంలో తడిసిపోతున్నాను, ఎండలో ఎండుతున్నాను, నాకు ఏదైనా గూడు కట్టు అని కోరుతాడు భక్తుడిని. ఇప్పుడు ఆ దేవుడు ఎలా తయారాడు? వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ దట్ హీ నీడ్స్ యువర్ సర్వీస్. కాబట్టి సేవ అనే మాట అది సరికాదు అన్లెస్ యూ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. స్వసేవ, సర్వీస్ టు గాడ్ మీన్స్ సర్వీస్ టు వన్ సెల్ఫ్. ఎనీవే, దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్. సో ఇక్కడ కుశలం బహు, చాలా రిచువల్స్ చేయమని చెప్పట్లేదు బుద్ధుడు. చాలా మంచి పనులు చేయమంటున్నాడు తప్ప చాలా రిచువల్స్ చేయమని చెప్పట్లేదు. డోంట్ సబ్స్టిట్యూట్ రిచువల్ విత్ దాట్. చాలా మంచిని చేయి, నీకు కూడా నువ్వు మంచి చేసుకో, శరీరం ఆరోగ్యంగా పెట్టుకో. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మీరు నలుగురికి మంచి ఏం చేయగలుగుతారు? నలుగురు మీకు చేయాల్సి వస్తుంది. మీరు నలుగురికి చేయడం కాదు, నలుగురు వచ్చి మీకు చేయాల్సి వస్తుంది. కాళ్ళు లేవనెత్తి వాడవడు, చేయి లేవనెత్తి వాడవడు, అలా బాడీని పార్ట్ల కింద విభాగం చేసుకుని శిష్యులు సేవ చేస్తూ ఉండాలి. నో వే. కీప్ ది బాడీ స్ట్రాంగ్, డూ యోగాస్, డూ ప్రాణాయామ, డూ ఎక్సర్సైజెస్. ఇట్ ఈజ్ ఆల్ బహుకుశలం. ఎందుకురా ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే కుస్తీలో ఎవరినో ఓడించడానికి, అలా కాదు. ఇది ఎందుకు చేస్తున్నావు అంటే బాడీ, గుడ్ బాడీ ఉన్నట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. అందుకోసం దెన్ కుటుంబం ఇంట గెలిచి రచ్చగలవగలను. కుటుంబంలో వాళ్ళని హ్యాపీగా ఉంచు, యూ డూ సమ్ సర్వీస్ టు దెమ్. సో అప్పుడు సమాజము. ఓకే, ఆ విధంగా తన జీవితము కర్మభూయిష్టముగా, కర్మ అంటే రిచువల్ కాదండి, యాక్టివిటీ భూయిష్టముగా, చాలా అధికాధికమైనటువంటి యాక్టివిటీ ఉండేట్లాగా మనం పెట్టుకోవాలి. మరి ఆ సందర్భంలో సర్వింగ్ ది జీవాస్, ఆయన వివేకానందుడు అంటాడు, చాలా అప్రోప్రియేట్. అండ్ లవింగ్ గాడ్ మస్ట్ మీన్ వన్ అండ్ ది సేమ్ థింగ్. లుక్ ఎట్ దాట్. ఎంత బాగా చెప్పాడు చూడండి. మనం సెపరేట్ చేసేసాం దాన్ని. మీకు నేను ఒకటే దృష్టాంతం. తిరుపతి దేవాలయంలో క్యూలో నిలబడ్డప్పుడు వెనకాల వాళ్ళు మిమ్మల్ని తోసేస్తూ ఉంటారు. మీకు తెలుసా? వాళ్ళు ఎందుకు తోసేస్తున్నారు? తోసేయటం వల్ల మీరు కష్టపడతారని తెలుసు కదా. నేను అడిగాను ఒక అతన్ని, ఎందుకంటే మీరు తోసేస్తున్నారు, ఇలా మోచేయి పెట్టి కూడా తోసేస్తున్నారు, నాకు కష్టం కలుగుతుంది, మీరు అలా ఎందుకు తోసేస్తున్నారు అని అడిగాను. నేనేం చేస్తానండి, దేవుణ్ణి చూడాలి కదా, మరి నడవండి ముందుకి అని అన్నాడు. అంటే నేను అడిగా, ఏమంటే దేవుణ్ణి చూడడం ముఖ్యమా, ఎదరవాడికి కష్టం కలిగించకుండా ముఖ్యమా అంటే, ఏమన్నా దేవుణ్ణి చూడడమే ముఖ్యం అని చెప్పాడు ఆయన. ఇట్ ఈజ్ లైక్ దాట్. అసలు నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయానేమో. మీరు దేవుణ్ణి చూడటము, ఎదటివాడిని తోసివేయుట రెండు కలిపి పెట్టుకున్నారంటే మీ తెలివితేటలు అక్కడే అర్థమైపోతుంది. మీకు దేవుడి గురించి ఏమాత్రం తెలిసినా ఎదుటివాడిని తోయకుండా మీరు వెళ్తారు దర్శనానికి. ఎదుటివాడిని తోసుకుంటూ మీరు దర్శనానికి వెళ్ళారంటే మీకు దేవుడి గురించి ఏమీ తెలియలేదని అర్థం. ఎందుకంటే దేవుడి దర్శనం అనే రిచువల్ని, ఎదుటివాడిని ప్రేమించవలను అనే మంచి గుణమును మీరు సెపరేట్ చేసి ఈ దర్శనమునకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారంటే యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్హుడ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. Serving the jivas and loving God must mean one and the same thing. Here is a peculiarity. When you serve a jiva with the idea that he is a jiva, it is a daya, compassion, and not prema, love. And the Bhaji Padadu. But when you serve him with the idea that he is the self, that is prema. I did not come across a better statement than that. రియల్లీ. ఈ కంపాషన్ పీపుల్ ఉన్నారే, ఆ కంపాషన్ చూపేవాడు ఒక జీవుడు, ఎవడు మీద చూపిస్తున్నాడో వాడు ఇంకో జీవుడు. దట్ ఈస్ కంపాషన్. గుడ్. బట్ దెర్ ఈజ్ సంథింగ్ హయ్యర్ దాన్ దాట్. అది తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు నేను ప్రశ్న అడుగుతా, మనం సర్వీస్ ఎందుకు చేస్తాం? సోషల్ సర్వీస్ అంటూ ఉంటారు కదా. మనం సోషల్ సర్వీస్ ఎందుకు చేస్తాం? అసలు ఎందుకు చేస్తాం? దానికి ఏదో మోటివ్ ఉండాలి కదా. అంటే సమాజంలో దుఃఖము గలదు, వాళ్ళు కష్టపడుతున్నారు, అంచేతను నేను వారు కష్టపడుతున్నారు, నేను చూశాను కాబట్టి వారికి నేను సేవ చేస్తాను
అది కారణమా, అది ఆ మోటివ్, లేక నా హృదయములో ప్రేమ గలదు కనుక నేను సేవ చేస్తున్నాను, ఇతరులకేమీ చేయట్లేదు, నాకు నేనే చేసుకుంటున్నాను, అదియా, లేక ఒక ఎస్కేప్ మెథడ్, ఏ మీన్స్ ఆఫ్ ఎస్కేప్. యా, 3 పెట్టాను అక్కడ, 3. లేక 4th, ఏ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, అదియా. 4. దీంట్లో మొదటిది దయ. స్వామి వివేకానంద చెప్పినట్టుగా మొదటిది దయ. ఎదరవాడు కష్టపడుతున్నాడు, వాడికి నేను కష్టపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, నా ఫీలింగ్ నాకు దయ కలిగింది, అందుకోసం వాడికి చేస్తున్నాను, అది దయ. ఎదటివాడు కష్టపడటం లేదు, నేనే ఆ రూపంగా కష్టపడుతున్నాను, నేను వాడికి సేవ చేయటం లేదు, నన్ను నేనే కాపాడుకుంటున్నాను, నాకు నేనే ఉపకారం చేసుకుంటున్నాను, అది ప్రేమ. ఓకే, వీడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు, ఇంట్లోనేమో తిడుతున్నారు, ఇంట్లో ఏమో ప్రెషర్ ఉన్నది, వీడికి ఎవడు పిల్లనివ్వడు పెళ్లి చేసుకుందుకు, సమాజంలో ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఇప్పుడు వీడికి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి హిప్పీగా అయిపోయి అలా రోడ్ల మీద పడ్డాం, అది దట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇండియా. వెస్ట్రన్ సొసైటీస్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు. తర్వాత సొసైటీ ఫర్గివ్ చేయదు అటువంటి వాళ్ళు, సొసైటీ పనిష్ చేసేస్తుంది. వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ బిటర్ లైఫ్ అండ్ దే హ్యావ్ టు డై ఎ బిటర్ లైఫ్. దేర్ఫోర్ దట్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఉంది, ఏమిటంటే ఓ సేవా ఆర్గనైజేషన్ పెట్టాడు ఓ పెద్ద ఆయన ఒకందుకు ఆయన పెట్టాడు, దాంట్లో పడిపోతే అక్కడ సేవ చేస్తూ ఉండొచ్చు. సేవ చేస్తూ ఉంటే ఈ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది చూసారా, ది ఆల్టర్నేటివ్, దాని నుంచి ఎస్కేప్ లభిస్తుంది. యూ గెట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎన్ అదర్వైజ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. If that is the way you are doing service, then అది బహుకుశలంలోకి రాదు. దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది, ఏదో కొద్దిగా మంచి పని చేస్తే పుణ్యం ఉంటుందిగా, అది బహుకుశలంలోకి మాత్రం రాదు. చాలా తొందరలో మనిషి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, చాలా తొందరలో. వాడు ఆ సేవా ఆర్గనైజేషన్లో కూడా సరిగ్గా ఫిట్ కాలేడు, అక్కడేవో లొసుగులు ఏవో ఉంటాయి, వాటితోటి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇతరులతోటి సరైన ఈక్వేషన్ ఉండదు, ట్రబుల్లో పడతాడు. హీ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్. మీరు ఈ సేవా ఆర్గనైజేషన్స్ వాళ్ళను మీరు పరిశీలించినట్లయితే మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. కానీ తేలుకుట్టిన దొంగలాగా పైకి అన్న మాట్లాడరు. తేలుకుట్టిన దొంగ పైకి మాట్లాడుతుందా? మాట్లాడు. ఆ పెద్ద ఆయన మాట్లాడు, ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేటెడే. వీళ్ళందరితోటి ఫ్రస్ట్రేట్ కాకపోతే, ఈ గ్యాంగ్ తోటి ఫ్రస్ట్రేట్ కాకపోతే ఇంకేమిటి ఉంటుంది? అరే సేవ చేద్దాం రా అంటే వీళ్ళందరూ వస్తారు, సరిగ్గా చేయరు, డబ్బును వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఫ్రస్ట్రేషనే. కొంత కరప్షన్ కూడా ప్రారంభమవుతుంది. సో హీ ఈజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్. ఏ మాస్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అయితే దానికి ఒక మొమెంటం ఉంటుంది కాబట్టి ఆ మాస్ ముందుకు అలా సాగుతూ ఉంటుంది. వెరీ కేయాటిక్ మాస్, బట్ స్టిల్ హ్యాజ్ ఎ డైరెక్షన్. అలా ఉంటుంది. దేర్ఫోర్ దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ దాట్. దెన్ దెర్ ఇస్ ద ఫోర్త్. మీరు సేవ చేయడానికి ఎందుకు వచ్చారంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏమిటి? తను ఒక పరిచ్ఛిన్నమైన జీవుడు, ఈ రకమైన కార్యమును చేయుట ద్వారా తనకు పుణ్యం వస్తుంది, లేకపోతే సొసైటీలో తనకి పేరు వస్తుంది. కొంతమంది తమ ఫ్యామిలీ పేరు మీద ట్రస్ట్ పెట్టి సర్వీస్ చేస్తారు. దానివల్ల ఇట్స్ ఎ గుడ్ థింగ్, దే డూ ఏ గుడ్ జాబ్. బట్
ఆ ఫ్యామిలీ పేరు పెట్టడం వల్ల మన ఫ్యామిలీకి పేరు వస్తుంది. దట్ కమ్స్ అండర్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. కొంతమంది తనకి పుణ్యం వస్తుంది, భగవంతుడు తనని స్వర్గానికి తీసుకెళ్తాడు. దట్ ఈస్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు కర్మను ఎందుకు చేస్తున్నాడో తెలిసిన? సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడి దర్శనం చాలా కష్టమైన దేవుడి దర్శనం చేసుకొస్తాడు. ఎందుకంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసం చేస్తాడు. అంటే అక్కడ ఒక సెల్ఫ్ ఉంటుంది, ఒక లిమిటెడ్ సెల్ఫ్ ఉంటుంది. దానికి దేర్ ఆర్ వేస్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. కొన్ని లిమిటెడ్ సెల్ఫ్కి యాక్షన్స్లో ఫుల్ఫిల్మెంట్ లభిస్తుంది, కొన్ని లిమిటెడ్ సెల్ఫ్కి భోగాల్లో ఫుల్ఫిల్మెంట్ లభిస్తుంది, కొంతమందికి కర్మలో ఫుల్ఫిల్మెంట్ లభిస్తుంది, అందుకోసం రిచువల్స్ చేస్తారు. కొంతమందికి ఉపాసనలో ఫుల్ఫిల్మెంట్ లభిస్తుంది, అందుకోసం ఉపాసనలను చేస్తారు. కొంతమందికి సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఫుల్ఫిల్మెంట్ కనపడుతుంది, అందుకోసం అది చేస్తారు. దెర్ఫోర్ టు ఫీల్ గుడ్, టు అగ్రండైజ్ దట్ స్మాల్ సెల్ఫ్, ఈ సేవా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంచేతనే వాళ్ళు ఏదైనా చిన్న సేవ చేసినట్లయితే తమ పేరు శిలాఫలకములపై చెక్కించుకుంటా ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఇదంతా కూడా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసం చేస్తారు. అంచేతనే వాళ్ళు రహస్యంగా సేవ చేయలేరు, పబ్లిక్గా చేయాల్సి ఉంటుంది. టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని పిలిచి చేయాల్సి ఉంటుంది. వాడు ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడంటే ఊరంతా చెక్కు రాసిస్తాడు, మామూలు కాగితం మీద ఇవ్వడం. ఎందుకంటే ఆ చెక్కు ఫోటోగ్రాఫ్ తీయాల్సి ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. ఈ సేవా యాక్టివిటీస్ అన్నీ ఇలాగే నడుస్తూ ఉంటాయి. మెనీ ఆఫ్ దెమ్, ఎక్కడైనా వద్ద ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇది బహుకుశలంలోకి రాదు. మరి ఇంకా బహుకుశలంలోకి ఎందుకు వస్తుంది? ఏదో ఒక బహుకుశలంలోకి ఎప్పుడు వస్తుంది? ఒక ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్, ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్, అండ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాపీనెస్, అవుట్ ఆఫ్ దట్ ఫుల్నెస్ ఐ అలౌ ద బాడీ మైండ్ టు సర్వ్. అటు స్పాంటేనియస్గా, ఎటువంటి ఐడియాలజీ ఫోర్స్ లేకుండా, ఎటువంటి ఆర్గనైజేషనల్ సపోర్ట్ లేకుండా, నాట్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ ఎస్కేప్. సో ఒక ఆనంద స్వరూపుడై ఉండి ఆ పూర్ణత్వము నుండి ఐ ఫైండ్ మై సెల్ఫ్ హ్యావింగ్ ఎ ఫ్యూ మోర్ థింగ్స్ దాన్ ఐ రిక్వైర్. ఆ పూర్ణత్వము నుండి మీరు హెల్ప్ చేస్తారు. మీరు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ దాట్. కాబట్టి ఒక పూర్ణమైన ఆత్మస్వరూపములో నిలిచి ఉన్నవాడు మాత్రమే యథార్థమైన సర్వీస్ చేయగలుగుతాడు. ఆ పూర్ణత్వం ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. ఈ యాక్షన్ ద్వారా పూర్ణత్వం సంపాదించుకోవాలనుకున్నవాడు అపూర్ణుడే. అపూర్ణుడు చేసేటువంటిది కుశలము, పూర్ణంగా కుశలము కాజాలదు. కాబట్టి ఆ మహాత్ముడు జీవించి ఉండడమే సోషల్ వర్క్ అండి. దట్ ఈస్ ది పాయింట్. ఇది చాలా కఠినమైన విషయం, చెప్పడంలో కొంత ఇబ్బంది ఉంటుంది, షార్ట్ టైంలో చెప్తున్నాను. ఆ మనిషి జీవించడమే సమాజ సేవ. ఇంకా వేరే ఆయన పని కట్టుకుని సమాజ సేవ చేయనక్కర్లేదు. కాబట్టి నేను వేరియస్ ఆప్షన్స్ని డిస్క్రైబ్ చేశా. ప్రతి దాంట్లోనూ కొంత కుశలము గలదు. దయతోటి మీరు సేవ చేస్తే అది కుశలమే అవుతుంది. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్కి చేసినా కూడా కుశలము కింద లెక్కకు వస్తుంది. కానీ మీరు వాటిల్లో ఉండేటువంటి ఆ నెగిటివ్ పాయింట్స్ని పక్కన పెట్టి మీరు కనుక ఒక హ్యాపీ పర్సన్, ఫుల్నెస్ నుంచి స్పాంటేనియస్గా ఇతరులకు సేవ చేస్తూ, మనం సేవ చేస్తున్నామనే కర్తృత్వం కూడా లేకుండా మీరు సేవ చేసినట్లయితే అది కుశలము అగును. అటువంటి కుశలమును అధికముగా చేయవలెను. అందాము. యథా ఏ ప్రకారముగానైతే రాశే పుష్పాణం పువ్వుల యొక్క రాశే గుట్ట నుండి నైకమాలికా అనేకములైన మాలలు క్రియంతే
తయారు చేయబడుచున్నవో తయారు చేయబడుచున్నవో ఏవం ఇదే ప్రకారముగా ఏవం ఇదే ప్రకారముగా జాతేన పుట్టినట్టు జాతేన పుట్టినట్టు మర్త్యేన మరణించే స్వభావము గల మనిషిచే మర్త్యేన మరణించే స్వభావము గల మనిషిచే బహు అధికమైన బహు అధికమైన కుశలం మంచి పని కుశలం మంచి పని కర్తవ్యం చేయబడవలెను. కర్తవ్యం చేయబడవలెను. నేను ఏదో రౌండ్ అండ్ రౌండ్ తిరిగి ఏదో చెప్పాను. మళ్ళీ అవసరమైతే ఇంకోసారి ఐ విల్ గివ్ ఏ స్మాల్ రీక్యాప్. నా అభిప్రాయం ఏమిటంటే, నేను సంగ్రహంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ రిచువల్ ఈజ్ నాట్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. యూ మే స్టిల్ డూ ది రిచువల్, బట్ దట్ ఈజ్ నాట్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ఆబ్వియస్లీ బుద్ధుడు రిచువల్ చేసి ఇది కుశలం అని అండ కదా. ఈవెన్ మన స్క్రిప్చర్స్ కూడా అలా అనవు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఒక బాడీ మైండ్ ఐడెంటిఫైడ్ పర్సన్గా అవుట్ ఆఫ్ సమ్ సెన్స్ ఆఫ్ కంపాషన్ యూ డూ సమ్ సర్వీస్ టు ది అదర్ పర్సన్. దట్ ఈస్ గుడ్, బట్ దట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ కుశలం. తర్వాత సంసారంలో ఏవో జీవితాల్లో ఏవో కష్టాలు అవి వచ్చి వాటి నుంచి తప్పించుకుని పోవడం కోసం ఏదో సేవా ఆర్గనైజేషన్లో చేరి ఒక ఎస్కేప్గా, అది ఎస్కేప్ అని తెలియకపోవచ్చు వాడికి, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అలా చేసినట్లయితే అది కూడా కుశలం, అబ్సల్యూట్ కుశలం అనడానికి వీల్లేదు. తర్వాత డబ్బు ఉంది, డబ్బుని కొంత మంచి పనులకు ఖర్చు పెడితే మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పరలోకంలో పుణ్యం లభిస్తుంది అని ఇలాగంటే ఏదో ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసం సేవ చేసినట్లయితే అది కూడా బహుకుశలంలోకి రాదు. ఎప్పుడైతే మనిషి యాక్టివ్గా ఉంటాడో, హిజ్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పాంటేనియస్లీ a service to the society, a service to the others, without any particular effort in that direction. So spontaneously వాడి బ్రతుకే సమాజానికి సేవ అనే విధంగా కనుక మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకున్నట్లయితే అది బహుకుశలం, మొత్తం జీవితం అంతా కూడా కుశలం కొరవుతి అన్నట్టుగా తయారవుతుంది. దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది హోల్ డిస్కషన్. యథా హి రాశే పుష్పాణాం క్రియంతే నైకమాలికాః ఏవం జాతేన మర్త్యేన కర్తవ్యం కుశలం బహూ. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.